హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ఈ వీడియో అంటే ఇప్పుడు చేయబోతున్న ఇంటర్వ్యూ ఇట్ వాస్ వెరీ వెరీ డియర్ అండ్ వెరీ ప్లీజింగ్గా ఉంటుంది. వెరీ గుడ్ కాన్వర్జేషన్ జరిగింది. ఎందుకంటే లైక్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి కళల్ని నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చి మూవీ ఇండస్ట్రీకి వచ్చి ఎలా తను సక్సెస్ అవుతున్నాడు, మధ్యలో లైఫ్లో డౌన్ఫాల్స్ అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నారు అండ్ బట్ స్టిల్ హీ వాంట్స్ టు బీ స్ట్రాంగ్ అండ్ వెరీ పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కొన్ని నెగటివ్స్ వచ్చినా ఎలా తట్టుకున్నాడు అండ్ బిగ్ బాస్ సెలబ్రిటీ కూడా అండ్ ఒకప్పట్లో అథ్లెట్, తర్వాత ఇప్పుడే ప్రొడ్యూసర్ అవుతున్నారు, యాక్టర్ గారు కూడా. సో ఇన్ని ఉన్నాయి. సో ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా అండ్ చాలా బోల్డ్ అని లవ్ స్టోరీస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ అడిగి తెలుసుకుందాం. ఈజ్ నన్ అదర్ దాన్ బిగ్ బాస్ కంటెస్టెంట్, హీరో, అథ్లెట్, యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్, కుక్, షెఫ్. ఎస్, ఆ షెఫ్ గురించి కూడా మాట్లాడదాం. ఈజ్ నన్ అదర్ దాన్ డిమాన్ పవన్ గారు. హలో డిమాన్ పవన్ గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సర్నేమ్ అనుకున్నాం డెమాన్ అనేది. అసలు ఏంటి దాని వెనకాల ఉన్న స్టోరీ ఏంటి డెమాన్ అంటే? సో నేను నోవెల్స్ చదువుతామాట, అంటే జపనీస్ కామిక్స్ మాట, యానిమే కామిక్స్ అంటారు, వాటిని మాంగా అని కూడా అంటారు. సో డెమోనిక్ ఎంపరర్ అనేది నాకు చాలా ఫేవరెట్ మాట. సో అందులో హీస్ ఎ డెమోన్ లార్డ్. అట్ ది సేమ్ టైం వాడిని బెట్రే చేస్తే వాడు గుడ్ పర్సన్ లాగే ఉంటాడు. బట్ ది సేమ్ టైం హీ హ్యావ్ డెమోనిక్ పవర్స్. ఓకే. బట్ వాడు హ్యూమన్స్ని కాపాడుతూ ఈవిల్ని కిల్ చేస్తూ ఉంటాడు. సో యూజువల్గా డిమన్ అంటేనే లైక్ ఈవిల్ అనుకుంటాం కదా, బట్ అదే ఎందుకు పెట్టుకున్నారా అనేది ఒక క్యూరియాసిటీ. సో ఇక్కడ నుంచి వచ్చిందా? యా, వాడు వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతాడు. సో నేను కూడా అలాగా లైఫ్లో వీక్ నుంచి స్ట్రాంగ్ అవుతూనే ఉండాలి. సో ఆ నేమ్ ఎవ్రీ టైమ్ నాకు గుర్తు వస్తుంది. ఎవరైనా నన్ను డిమాండ్ పవన్ అన్నా, నేను పెట్టుకున్నాను ఏమైనా. సో ఆల్వేస్ ఐ వాంట్ టు కీప్ ఆన్ స్ట్రాంగ్. ఓకే. సో వీక్ నుంచి స్ట్రాంగ్ అన్నారు కదా, వీక్ అని అసలు ఎందుకు అనుకున్నారు స్టార్టింగ్లో? వీక్ ఇన్ ది సెన్స్ ప్రజెంట్ మనం ఉన్న సెల్ఫ్ కన్నా బెటర్ అవ్వాలి కదా. ఓకే ఓకే. సో ఇప్పుడు ఎలా ఉన్నారు? ఐ యూ ద స్ట్రాంగెస్ట్ పర్సన్, స్ట్రాంగర్, స్ట్రాంగెస్ట్, ఈ మూడిట్లో చెప్తే విచ్ పర్సన్ యు ఆర్? ఐఎమ్ స్ట్రాంగ్. స్టిల్ యెట్ టు బికమ్ స్ట్రాంగెస్ట్? ఎస్. ఎందుకు అంటే కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయాలి. అట్ ది సేమ్ టైం లేజినెస్ కూడా ఉంది, దాన్ని ఓవర్కమ్ చేయాలి. యా, ఇంకా చాలా యాక్టివ్ అవ్వాలి, ఇంకా చాలా చేంజ్ అవ్వాలి. ద వే ఐ స్పీక్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, మొక్కమాటం కానీ, ఇవన్నీ పోవాలి. ఓకే. సో లేజినెస్ అన్నారు కదా, సో వాట్ కైండ్ ఆఫ్ లేజినెస్? యూజువల్లీ యూ హ్యావ్ అ వెరీ ఫిట్ పర్సనాలిటీ, రైట్? సో జిమ్ బాడీ. సో అసలు అలాంటి వాళ్ళకి లేజినెస్ అనే వర్డే ఉండదు కదా. సో ఇన్ విచ్ కాంటెక్స్ట్ యు ఆర్ లేజీ? నో, యాక్చువల్లీ వర్కౌట్ కూడా ఏం చేయట్లా, ఆల్మోస్ట్ బ్లెస్డ్ అనమాట. అంటే ఇది హార్డ్ వర్క్. ఒక 5 years బిఫోర్ దాకా ఐ యూస్ టు వర్క్ ఎ లాట్. అంటే కొంచెం గుడ్డిలా కష్టపడేవాడిని చెప్పాలంటే. గుడ్డిలా కష్టపడ్డారు. సో అది ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే. మజిల్ మెమరీ ఉంది. ది సేమ్ టైం అంటే మంత్లో ఆర్ వీక్లో 1 or 2 days చేస్తా వర్కౌట్. సో దట్ ఈస్ వెరీ లేజీ ఫర్ మీ, బికాస్ నేను వీక్లో 4 times అయినా చేయొచ్చు వర్కౌట్, బట్ అది చేయట్లా. అండ్ ఈ 5 years బిఫోర్ ఐ యూస్ టు బీ వెరీ ప్రొడక్టివ్, కష్టపడి బాగా ఇది చేసాను. బట్ కమింగ్ టు హైదరాబాద్ కొంచెం కష్టపడుతున్నా, మిగతాదంతా కూడా ఐఎమ్ యూజింగ్ దట్ టైమ్ ఆన్ ప్లేయింగ్ క్రికెట్, పబ్జీ, లేదు అంటే ఐ రీడ్ ఎ లాట్. ప్లేయింగ్ క్రికెట్ ఈజ్ ఓకే ఆన్ ద గ్రౌండ్స్, రైట్? ఎస్. ఓకే. పబ్జీ ఈజ్ నాట్ గుడ్ అంటే లేజీ ఇన్ ది సెన్స్ అబౌట్ కెరియర్. ఐ డూ సంథింగ్, ఐ రీడ్. నేను పడుకోకుండా ఐ రీడ్ మాంగా, ఐ ప్లే క్రికెట్, లేకపోతే ఐ రోమ్. మీరు కెరియర్లో లేజీ అంటే అంబానీ గారు పేదవాడని చెప్పాలి. ఎందుకంటే వెన్ ఐ సీ యువర్ ఇన్స్టా, ఎవ్రీ రీల్ ఇస్ అ ప్రమోషన్. దట్ మీన్స్ యువర్ వర్కింగ్, రైట్? మీరు ఎక్కడ లేజీ? అంటే డేలో అంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా సరే ఇన్స్పైర్ అవ్వని తీసుకుంటానంటే, ఇప్పుడు డేలో ఎన్ని అవర్స్ వాళ్ళు కష్టపడుతున్నారు, ఈ డేలో అంటే వాళ్ళ కెరియర్కి సంబంధించిన దానికి ఎంత కష్టపడుతున్నారు. బికాస్ ఐ కెన్ గో ఫర్ డ్యాన్స్, ఐ కెన్ గో ఫర్ జిమ్నాస్టిక్స్. సో ఇవేమీ చేయట్లేదు. సో నాకు నేనేంటంటే, ఇంత లేజీగా ఉన్నావు ఏంట్రా, దిస్ ఇస్ ద టైం, నువ్వు వెళ్ళు డ్యాన్స్ నేర్చుకో, వెళ్ళు జిమ్నాస్టిక్స్ నేర్చుకో, కుదిరితే ఇంకా న్యూ హాబీస్ నేర్చుకో, స్కిల్స్ నేర్చుకో, ఉన్న స్కిల్స్ని ఎన్హాన్స్ చేసుకో, లైక్ దట్ నేను చెప్తున్నాను. ఎప్పుడైనా ఆలోచించారా వాట్ ఈస్ స్టాపింగ్ మీ? లేజినెస్.
అదే ఆ లేజినెస్ ఎందుకు అంటే అన్నెసెసరీ థింగ్స్ మీద నేను టైం ఎక్కువ పెడుతున్నా. సో దట్ ఈస్ ఆల్సో వెరీ లేజినెస్. నీ కెరియర్ మీద నువ్వు ఫోకస్డ్గా. ఫస్ట్ టైం అనుకుంటే ఇట్లా ఎవరైనా గెస్ట్ వచ్చి నేను లేజీనెస్ కెరియర్ మీద ఫోకస్ చేయట్లేదు అని చెప్పండి. అంటే ఐఎమ్ లేజీ టు స్టార్ట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ మీ. చూసారా, మీరు అలా స్టార్ట్ చేసినా ఇలా ఉన్నారు. మరి లేజినెస్ మొత్తం పోయి యాక్టివ్గా లైక్ ఫుల్ కాన్సన్ట్రేట్గా స్టార్ట్ చేస్తే యుల్ బి సమ్వేర్ ఎల్స్ అనుకుంటా. అదే నేను అనుకుంటున్నా, గట్టిగా నమ్ముతున్నా. సూన్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఓకే. సో అసలు ఈ ఇన్స్టా కానీ లేకపోతే బిగ్ బాస్ కానీ యాక్టింగ్ కానీ రాకముందు వాట్ ఈస్ పవన్ యాక్చువల్లీ? హూ ఈస్ పవన్? యాక్చువల్లీ ఐ కంప్లీటెడ్ MBA. సో ఐ గాట్ జాబ్ ఎట్ బెంగళూరులో వచ్చింది. బట్ అది పక్కన పెడితే ఐఎమ్ అన్ అథ్లెట్. అంటే నేను ఒలింపిక్స్కి ట్రై చేద్దాం అనుకొని ఐ యూస్ టు ట్రైన్ మై సెల్ఫ్ అనమాట. అంటే జోనల్ లెవెల్ ఐ పెర్ఫార్మ్, ఈవెన్ ఆల్ ఇండియా సెలక్షన్స్ కూడా వెళ్ళాను. ఐ గాట్ సెకండ్ ప్లేస్. బట్ మెరిట్ లేదని చెప్పి నెక్స్ట్ లెవెల్కి పంపించలేదు. ఓకే. అండ్ నేను నా సెల్ఫే ట్రైన్ అయ్యేవాడిని. ఐ డోంట్ హ్యావ్ ఎనీ పర్సనల్ కోచ్ కానీ లేకపోతే గైడెన్స్ కూడా లేదు అన్నమాట. అండ్ నేను ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేవాడిని. ఫ్రెండ్స్ ఏం చేస్తే అది ఉండి అండ్ ఇది కూడా బ్యాలెన్స్ చేసేవాడిని అనమాట. ఓకే. సో దట్టు దీనికి చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఒక అథ్లెట్ ట్రైనింగ్కి మనకి ఫుడ్ కానీ లేకపోతే బాడీ కండిషన్ కానీ ఇంకా సో మెనీ థింగ్స్ ఉంటాయి. ఎవ్రీథింగ్ విల్ బి దేర్. సో నాకు అప్పుడు డేకి కొంచెం అయ్యేది. ఆ టైంలో మా ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అండ్ వాళ్ళని అంటే చెప్పాలంటే మిడిల్ క్లాస్ అవ్వచ్చు లేదా లోవర్ మిడిల్ క్లాస్ మా ఫ్యామిలీ. అంటే ఎవ్రీ పెన్నీ కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టుకునే టైపు. దట్టు నేను మా ఇంట్లో వాళ్ళని రోజుకి లెట్సే ఒక ఫ్యామిలీ గడవాలంటే ఒక డేకి 200 to 300 ఉంటే ఫుడ్కి వెళ్ళిపోద్ది. నా ఒక్కడికే అయిపోయేది 200 to 300. బికాస్ ప్రోటీనిషియస్ అండ్ న్యూట్రిషియస్ కాబట్టి. న్యూట్రిషన్స్ అండ్ ప్రోటీన్స్. ఇప్పుడు ఫ్రూట్స్ తినాలి, ప్రోటీన్ ఫుడ్ తినాలి, అది కాకుండా కొన్ని ఉంటాయి. ఎస్, డెఫినెట్లీ. అండ్ మనం ట్రైనింగ్ కావాల్సినవి కొనుక్కోవాలి. సో వాటికి ఇబ్బంది అయ్యేది అన్నమాట. అలా చేసా. ఐ ట్రైడ్ మై బెస్ట్. దట్టు నేను 11 seconds లోపు పరిగెట్టేవాడిని. ఎగ్జాక్ట్లీ 11 పరిగెట్టేవాడిని. ఎన్ని మీటర్స్? 100 meters. 100 meters 11 seconds. యా 11 ఈస్ మై బెస్ట్ మాట. అండ్ దట్టు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ఇవన్నీ ఉండేవి. అండ్ ఈవెన్ మా టౌన్లో స్టేట్ లెవెల్ ఉన్నారు, వాళ్ళని కూడా నేను బీట్ చేసామాట. అది ఏంటంటే ల్యాక్ ఆఫ్ గైడెన్స్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లేజీ అబౌట్ రీడింగ్ పేపర్ చదివేవని కాదు. సో అంటే ఒక సెట్ ఆఫ్ మనకి ఒక వే ఆఫ్ లివింగ్ అలవాటు అవుతుంది. ఎవరైనా గైడ్ చేస్తే విల్ ట్యూన్ ఇన్ టు దట్. గైడెన్స్ లేదు అని. బట్ ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? అంటే ఇట్స్ అ వెరీ బిగ్ ఎయిమ్ కదా ఒలింపిక్స్కి వెళ్ళడం అనేది. ఇట్స్ అ వెరీ గుడ్ ఎయిమ్. సో అది కొంచెం సైడ్ ట్రాక్ అయిపోయిందన్న రిగ్రెట్ ఏమైనా ఉందా? అఫ్ కోర్స్. యాక్చువల్లీ బీటెక్లో గట్టిగా ఉండే. బికాస్ నాతో పాటు రన్ చేసిన ఒక అబ్బాయి నేషనల్ మెడలిస్ట్ అయ్యాడు, మునీర్ అని. సో అప్పుడు అనిపించింది మనం కూడా చేస్తుంటే నేషనల్స్ ఆడేవాళ్ళం కదా అని. బట్ ఇట్స్ ఓకే. అప్పుడు ఏం చేయాలని మళ్ళీ అగైన్ ఐ స్టార్టెడ్ మై ట్రైనింగ్. బట్ అదే ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉండడం. సో నేను సైడ్ ఒక కోచ్గా చేశాను, జూనియర్ కోచ్గా చేశాను, స్కూల్లో PETగా చేశాను. ఓ, స్కూల్లో PET మాస్టర్ అనమాట. యా విరించి స్కూల్లో చేశాను. బట్ స్టిల్ ఏంటంటే మార్నింగ్ 5కి సెషన్ స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ 9 ఈవినింగ్ నైట్ 9-10 అలా అయిపోయేది. సో మీన్వెల్ మధ్యలో ఒక 3 hours బ్రేక్ ఉండేది అంతే. మిగతాదంతా కష్టం. ఇప్పుడు బీటెక్ అయిన తర్వాతనా? యా బీటెక్ అయిన తర్వాత. సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? MBA చేసా. అంటే సాఫ్ట్వేర్ సైడ్ ఎందుకు వెళ్ళలేదు? మార్కెటింగ్. ఈవెన్ నేను బీటెక్లో ఐ స్టడీ ఇన్ విష్ణు కాలేజ్లో నేను విష్ణు కాలేజ్ అంటే భీమవరం విష్ణు. మంచిగానే ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ ఓన్లీ. సో మిషన్ R&D ప్రోగ్రామ్ ఉంది, అందులో కూడా ఉన్నా. ఫైనల్ రౌండ్ దాకా కూడా వెళ్ళా నేను. ఫైనల్ రౌండ్లో మనకి ఫుల్ డే ఉంటుంది రౌండ్ ఎగ్జామ్. మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 దాకా. నాకు చుక్కలు కనిపించినాయి. ఎందుకు? అప్పుడు దాకా జస్ట్ 2 to 3 hours సిస్టమ్ ముందు కోడ్ చేయడం, లెవెల్స్ అయిపోయేవి. సో ఫైనల్ రౌండ్. సో ఇలాంటి జాబ్ మనం లైఫ్ లాంగ్ చేయాలా, పొద్దున్న కూర్చుంటే ఇంకా అలా క్రాక్ చేస్తూ ఉండాలా అన్న డైలమా వచ్చింది. దట్ ఫిజికలీ నేను కాలేజ్లో క్రికెట్ ఆడేవాడిని. సో ఇవన్నీ ఉండేవి. స్పోర్ట్స్ లవర్ కాబట్టి ఇక్కడ కూర్చొని వర్క్ చేయడం అనేది చాలా హెడేక్గా అనిపించింది. సో ఫైనల్ రౌండ్లో క్వాలిఫై అవ్వలేదు. ఓన్లీ 2 సెలెక్ట్ అయ్యారు. మా కాలేజ్ అండ్ సరౌండింగ్ కాలేజెస్ కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో లేటర్ ఐ గాట్
ఈ విషయం కూడా తెలియడం, ఏది నేషనల్స్కి మునీర్ మెడల్ కొట్టాడని. సో దెన్ కొంచెం డిప్రెషన్ కొంచెం కైండ్ ఆఫ్ అరే ఎందుకురా మనకి టాలెంట్ స్కిల్స్ ఉండి మనం ఎందుకు చేయలేకపోయాం, గైడెన్స్ లేకపోయింది అని ఒక డైలమాలోకి వెళ్ళాం. ఆ అబ్బాయికి మునీర్ అనే అబ్బాయికి యాజ్ అ ఫినాన్షియల్ దిస్ థింగ్ సపోర్ట్ నాకు అంత నేను అది ఐడియా లేదు. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ ఫైనాన్షియల్ సపోర్ట్తో పాటు ఏదైనా నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ ఉండాలి. సో ఓకేలేండి, ఒలింపిక్స్కి వెళ్ళినా తర్వాత మెడల్స్ తీసుకొచ్చిన అగైన్ యూ హ్యావ్ టు వర్క్ ఫర్ అ గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటే వచ్చేది. బట్ దిస్ ఈస్ గుడ్ కదా, మీకు ఇది మంచిగా అనిపిస్తుంది. అంటే బాధ ఉండే, బట్ దాని మీదే ఉంటే లైఫ్ ఏమి ఉండదు. డెఫినెట్లీ సో నౌ ఐఎమ్ హ్యాపీ. ఇట్స్ యువర్ డెస్టినేషన్ అనుకోవచ్చు ఇదంతా, రైట్? అండ్ నేను ఏది జరిగినా నా మంచిగా జరుగుతుంది అనుకుంటాను. సో అట్లా అది కొన్ని ఇయర్స్ కొంచెం కష్టమైంది, బట్ లేటర్ నౌ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాస్ ఇన్నాళ్ళు పేషెన్స్గా వెయిట్ చేసాం. ఇప్పుడు కొంచెం లైఫ్ బెటర్ అయ్యింది. అండ్ ఆఫ్టర్ దట్ మూవీస్లోకి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ రావడం, దాని మీద ఇంకా ఇష్టం పెరగడం. సో నా బిగ్ బాస్ ద్వారా ఐ గాట్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. వెరీ గుడ్ ఆపర్చునిటీ. లైఫ్ చేంజ్ అయింది. సో ఇప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా, ఆల్ ద అబౌట్? మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎందుకు ఇన్ని ప్రమోషన్స్ చేస్తున్నారే? అసలు నేను చూశాను వచ్చే ముందు, యూ హ్యావ్ టు రీచెక్ హిజ్ ఇన్స్టా ఒకసారి ప్రొఫైల్ అనుకుంటే అసలు ఎవ్రీ రీల్ ప్రమోషన్ ఇన్స్టా నుంచి ఎంత సంపాదిస్తుంటారు మీరు? అట్లా ఏం లేదు. ప్రమోషన్ మనం ఎంత చార్జ్ చేస్తాం దాన్ని బట్టి ఆబ్వియస్లీ. బట్ యూ హ్యావ్ వెరీ గుడ్ ఫాలోవర్స్, 600K అబోవ్ ఫాలోవర్స్, 606K అనుకుంటా ఫాలోవర్స్ ఉన్నారు. సో దానికి తగ్గట్టుగానే మనం మంత్లీ ఎన్ని చేస్తున్నాం? మా అయితే 3 or 4 or 5. సో దానికి వచ్చే ఇన్కమ్ మనకి ఆబ్వియస్లీ ఇప్పుడు ప్రజెంట్ ఖర్చులు ఎక్కువ ఉంటాయి, లోన్స్ ఉంటాయి, వాటికి సరిపోతుంది. ఏం లోన్ ఉంది ఇప్పుడు మీకు? కార్ లోన్ ఉంది. కార్ లోన్ అంతేనా? హౌస్ ఎప్పుడు కొంటారు మరి? కార్ లోన్ అయిపోయిన తర్వాత 1 by 1? ఐ నెవర్ నో, బికాస్ మంచి మూవీ ఆపర్చునిటీ వచ్చి ఏమైనా వాళ్ళు ఏమైనా అడ్వాన్స్ ఏమైనా ఇస్తే అగైన్ ఐ హ్యావ్ టు గో ఫర్ లోన్ ఓన్లీ. డెఫినెట్లీ అంత అమౌంట్ పూల్ చేయలేం కాబట్టి గాడ్స్ గ్రేస్ మేబీ 1-2 yearsలో డెఫినెట్లీ. సో ఇన్స్టాలో ఎంత వస్తుందో చెప్పలేదు, ఈ ఒక ఫిగర్ 4 number, 5 number, 6 number మొబైల్ నంబర్. నో కామెంట్స్. అంతే అంటారా? ఏంటి ఐటీ వాళ్ళు వస్తారని భయమా ఏంటి? నో, అలా ఏం లేదు. అంటే డిపెండ్స్, ఒక మంత్ ఒకలా వస్తుంది, ఒక మంత్ ఒకలా వస్తుంది. బట్ లెట్స్ సే సరే అబౌట్ 2 వస్తుంది ప్రెసెంట్ అయితే. ఓ నైస్, వెరీ గుడ్ అమౌంట్ యాక్చువల్లీ. అది కాకుండా మూవీస్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్స్టా నుంచి అనట్లా, పర్ మంత్ ఓవరాల్ ఇన్కమ్ అబౌట్ 2 వస్తుంది. సరిపోతుందా మరి మీ అంటే లైఫ్ స్టైల్కి? ప్రెసెంట్ వచ్చినట్టు అయిపోతుంది. అంతేనా? దట్ ఐ వాంట్ మై ఫ్యామిలీ టు బీ హ్యాపీ. బిఫోర్ ఏంటంటే చేద్దాం అన్నట్టు ఉండేవని, బట్ రైట్ నౌ చేసేయడమే. ఏది వచ్చినా యూ విల్ డూ ఇట్. అంటే కొంచెం వాళ్ళు హ్యాపీ ఫీల్ అవ్వాలంటే ఏమేమి తీసుకోవాలి, ఏం తీసుకుంటే బెస్ట్, దాన్ని మనం ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మరీ ఓవర్గా కాకుండా ఇప్పుడు ఈఎంఐ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ గుడ్. కార్ రీసెంట్లీ మా మదర్ బర్త్డే సెలబ్రేట్ చేశాను. అండ్ ఇప్పుడు మా బ్రదర్ బర్త్డే కూడా ఉంది, దానికి కూడా ఐ ప్లాన్ ఏ సర్ప్రైజ్. చెప్పేస్తున్నారు అంటే సర్ప్రైజ్ చెప్పట్లేదు అంటే రేపే ఐఎమ్ గోయింగ్ టు రివీల్. సో ఇది రిలీజ్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. సూపర్. సో దీస్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్. సో ఇప్పుడు పవన్ గారి కంటే పవన్ గారి వాళ్ళ అమ్మగారు బాగా ఫేమస్ అవుతున్నారు. ఏంటి? డెఫినెట్లీ అంటే ఒక ఇన్నోసెంట్ మదర్. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న రీల్స్లో అందరికీ తెలుసు అవర్ జనరేషన్ ఈజ్ ద లాస్ట్ జనరేషన్ హూ హ్యాజ్ అ ఇన్నోసెంట్ మదర్స్ అని. అమ్మగారి గురించి ఏం చెప్తారు ఏంటి? బికాజ్ యూఆర్ లైక్ రామ్ లక్ష్మణ్. షీఈస్ లైక్ ఎ కిడ్ యాక్చువల్లీ. అంటే ఏమీ తెలీదు, చాలా మంచిగా ఉంటారు, ఏమన్నా సరే వెరీ కామ్. అంటే ఇంకెలా అంటే చిన్నపిల్లలకి ఇది ఇస్తే తిను, ఇది బాగుంటుంది అంటే నమ్మేస్తారు. సో అట్లా అంటే ప్యూరెస్ట్ మాట. వేరే వాళ్ళు ఎవరి గురించి ఏం పట్టించుకోరు. ఏదైనా కావాలంటే అడుగుతారు, తీసుకుంటా అంటే ఓకే, తీసుకోకపోయినా ఏమనరు. సో ఎట్లా అంటే ఇంకా చిన్నపిల్లలతో ఉంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుంది అట్లా అన్నమాట. ఓకే. అయితే అమ్మగారు ఎప్పుడైనా అడిగారా ఇది కావాలి లేకపోతే ఇలా అవ్వాలి నువ్వు అన్నది? ఏమన్నా ఆవిడ సైడ్ నుంచి మిమ్మల్ని అడగడం కానీ ఏమైనా జరిగిందా? యాక్చువల్లీ మమ్మీ అయితే మ్యాథ్స్ ఎప్పుడు ఏం అడగల, ఎందుకురా జాబ్ చేసుకోవచ్చు అనేది తప్పితే ఇది ఇండస్ట్రీలో జాబ్ చేసుకోవచ్చు కదా, పాటికి బాగుండేది లైఫ్ అని బిఫోర్ కొంచెం అప్పుడప్పుడు ఉండే.
అప్పుడప్పుడు చెప్తా ఏదో. సో మాది ఫ్రెండ్లీగానే ఉంటుంది. సో మేము బాగానే ఫ్రెండ్స్గా మాట్లాడుకుంటాం. చూపిస్తుంటారు రీల్స్, ఇన్ని వ్యూస్ వచ్చాయి, ఇంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఇలాగని చూపించరా? మమ్మీకి రీసెంట్లీ చేసినప్పుడు మమ్మీ స్టార్ట్ అయిన తర్వాత చెప్పాను, ఇన్ని కామెంట్స్ ఇన్ని అని అనలేదు కానీ మమ్మీ చాలా మంది నీకు ఫ్యాన్స్ అయ్యారు, చాలా మంది నిన్ను అడుగుతున్నారు అని చెప్పి. అసలు యాక్ట్ కాదు కదా, న్యాచురల్ గా మీరు మాట్లాడుతూ ఉంటారు, ఆవిడ చెప్తుంటారు, దట్ యూ క్యాప్చర్. ఆవిడకి అసలు ఏం తెలియదు కూడా. ఓకే, ఊరికే సరదాగా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం పేరు అమ్మగారి పేరు? పద్మ. అన్నయ్య పేరు? వినయ్. ఓకే, సో వెరీ క్యూట్ స్వీట్ ఫ్యామిలీ అనమాట. సో ఏమైనా గోల్స్ ఉన్నాయా, ఇది అచీవ్ చేయాలి నా ఫ్యామిలీ కోసం అనే గోల్ ఏమైనా పెట్టుకున్నారా? డెఫినెట్లీ ఓన్ హౌస్ అయితే అదొక డ్రీమ్, ఇప్పటికీ కూడా అదే బిగ్ డ్రీమ్ అన్నమాట. అది కాకుండా ఇంకా మూవీస్ గట్టిగా ప్లాన్ చేయాలనుకుంటున్నా. బిఫోర్ ఏంటంటే స్లోగా స్టడీగా వెళ్దాం, లేట్ అయినా పర్లా అనుకున్నా. బట్ ఇప్పుడు ఇంకా లేట్ చేయకూడదని ఫిక్స్ అయ్యా. ఐ వాంట్ టు బి మోర్ ప్రొడక్టివ్ అండ్ మూవీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అంటే యూజువల్గా బిగ్ బాస్ అనగానే ఎవరైనా వెళ్తే చాలా వరకు అంటే ఒక 11 మంది 12 మంది ఫర్ ఎగ్జాంపుల్ 15 మంది వెళ్ళారనుకుని, అందులో ఎవరికో ఇద్దరికో ముగ్గురికో నలుగురికో మ్యాక్సిమం మంచి పేరు వస్తుంది. మిగతా వాళ్ళందరికీ ఎటో గట్ట, లేకపోతే కొంతమంది బ్లాంక్ ఉంటారు. సో పవన్ గారికి ఏ పేరు వచ్చిందని మీరు వచ్చిన తర్వాత అనుకున్నారు? మంచి పేరా, చెడ్డ పేరా, బ్యాలెన్స్డా? అంటే ఫేస్ టు ఫేస్ అండ్ మా ఊర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అయితే మంచి పేరే ఉంది. ఇట్స్ లైక్ మనం కల్మషం లేకుండా ఉంటే ఆబ్వియస్లీ అది మ్యాక్సిమం అందరికి అర్థమవుతుంది. అది అందరికీ బాగా అర్థమైంది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఓకే, సో యూజువల్గా అంటే అందరూ అనుకుంటారు బిగ్ బాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మేబీ ఫేమస్ అవుతారు కొన్ని రోజులు, ఆ నెక్స్ట్ బిగ్ బాస్ వరకు ఉంటుంది హవా, ఓపెనింగ్స్, షాప్ ఓపెనింగ్స్, ఏదో సినిమా స్టార్ట్ అవ్వడాలు. ఆ తర్వాత నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్కి వచ్చేసరికి నెక్స్ట్ సెలబ్రిటీస్ అయిపోతారు. ఆ తర్వాత అంటే కెరియర్ అనేది చాలా తక్కువ మందికి చూసాము అన్నది ఒక టాక్ నడుస్తూ ఉంటుంది. దానికి మీరు ఏమంటారు? బిగ్ బాస్ తర్వాత కెరియర్ అనేది చాలా డల్గా ఉంటుంది, 1 year ఫుల్ రైజ్ ఉంటుంది, ఆ తర్వాత ఇట్ విల్ బి వెరీ స్లో. అంటే కెరియర్ అనేది ఎవరికైనా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇట్స్ ఆల్ అబౌట్ మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు, ఎలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అండ్ మీరు దేనికి హ్యాబిచువల్ అయ్యారు. ఇప్పుడు మీరు లెట్స్ సే డైలీ 5 star హోటల్లోనే ఉండడం, 5 star హోటల్లోనే తినడం అలవాటు అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ నార్మల్గా ఉండడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ ఫేజ్లో చాలామంది ఏం చేస్తారంటే నేను ఎక్కడ ఉన్నో నాకు అదే కావాలని పట్టు కూర్చుంటారు. ఇట్స్ లైక్ ఇప్పుడు మనకు బిగ్ బాస్ అనేది బిగ్ ఆపర్చునిటీ, దాని తర్వాత దానికన్నా బిగ్గర్ ఆపర్చునిటీ గురించే వెయిట్ చేస్తాం. సో బిగ్గర్ ఆపర్చునిటీ వచ్చేదాకా ఆ లెవెల్ లేకపోతే దానికన్నా కొంచెమే తక్కువ ఉన్న ఆపర్చునిటీస్కి ఎవరు వెళ్ళరు. వెళ్ళకుండా అది ఎప్పుడు వస్తుంది? సో వెళ్ళాలి, బిగ్ బాస్గానే చూడాలి. తర్వాత నీ కెరియర్లో నువ్వేం స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నా నీకు ఒక క్లారిటీ ఉండాలి. వెయిట్ చేయి, బట్ ఎక్కువ కాదు. దెన్ స్టార్ట్ డూ యువర్ వర్క్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో అంటే బిఫోర్ ఎప్పటి నుంచో అదే ఉండేది. ఇప్పుడు కాంపిటీషన్ ఇస్ వెరీ హెవీ. బట్ ఏ ఫీల్డ్లో అయినా ఎంత కాంపిటీషన్ ఉన్నా నువ్వు ఎంత కష్టపడుతున్నావు అండ్ ఎంత కనబడుతున్నావు, ఇవి వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో నేనైతే గట్టిగా కష్టపడతా, గట్టిగా కనబడతా. ఐ వాంట్ టు ఇన్స్పైర్ పీపుల్. చిన్నగా అయినా పర్లా, నాకు 5 star హోటల్లోనే ఉండాలని ఏం లేదు. ఐ వాంట్ టు లివ్ లైక్ ఏ హ్యూమన్ అండ్ ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే నేనేంటంటే ఇప్పుడు సివిలైజేషన్ అంటే ఏంటి, మనం బెటర్ అట్ అండర్స్టాండింగ్ థింగ్స్. పాత మనుషుల కన్నా మనం ఇంకా బెటర్ ఉండాలి. సో నేను ఇక్కడే ఉంటా, ఇక్కడే తింటా అని ఏం లేదు. ఎక్స్ప్లోర్ అండ్ ఒక యాక్టర్ అంటే ఏంటి, ప్రతి ప్లేస్కి వెళ్ళాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి. నీ కంఫర్ట్ జోన్ని బయట పెట్టి నువ్వు వాళ్ళలో కలిసిపోవాలి. సో నేనేంటంటే ఎక్కడున్నా ఐఎమ్ ఏ ఫ్లెక్సిబుల్ అండ్ అడాప్టబుల్ పర్సన్ అనమాట. యా, ఇట్స్ లైక్ ఎ వాటర్ నిజంగా. సో అది నేను లక్ అనుకోవాలి, లేదా మా పేరెంట్స్ నుంచి వచ్చిందో, వాట్ ఎవర్, ఇట్స్ బ్లెస్సింగ్ ఫర్ మీ. ఓకే, సో యూజువల్గా ప్రతి ఒక్కరు ఒక స్టోరీ ఉంటుంది. అంటే ఇన్ని కష్టాలు పడ్డాము, సక్సెస్ అయిన తర్వాత. సో ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు మీరు. సో హ్యావ్ యూ ఫేస్డ్ ఎనీ ఇన్సల్ట్స్ డ్యూరింగ్ దిస్ ఇండస్ట్రీ ట్రయల్స్ అప్పుడు కానీ ఎనీవేర్? అంటే ఇన్సల్ట్స్ అని కాదు కానీ డిస్కరేజ్మెంట్ ఉంది. డిస్కరేజ్ చాలా మంది చేశారు. ఇన్సల్ట్స్ అంటే నేను ఫేస్ టు ఫేస్ అయితే నన్ను ఎవరు ఇన్సల్ట్ చేయలేదు, ఆ ఛాన్స్ అయితే రాలా. బట్ బ్యాక్ ఎండ్లో మాట్లాడుకున్న వాళ్ళు బోల్ మంది ఉంటారు.
రీసెంట్ టైమ్స్లో నెగిటివిటీ ఎక్కువ అవుతుంది అఫ్ కోర్స్, అది ప్రతి ఒక్కరి కెరియర్లో ఏదో ఒక టైంలో ఉంటుంది. నేనైతే దాన్ని పట్టించుకోను, బట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువ దాని గురించి సఫర్ అవ్వకూడదు అండ్ వాళ్ళకి ధైర్యం చెప్తున్నా. అండ్ నేనేంటంటే ఇంకా నా వర్క్ మీద అండ్ నేను ఏం అచీవ్ చేస్తే దాన్ని బట్టి వాళ్ళకి సమాధానం దొరకాలి అంతే. డెఫినెట్లీ. సో యూజువల్గా అమ్మాయిలు చాలా షాప్ ఓపెనింగ్స్కి వెళ్తారు. అసలు ఆ అమ్మాయిల్ని దాటేసి పవన్ గారు షాప్ ఓపెనింగ్ కలిసి మెలిసి వెళ్తున్నారు. ఏంటి అన్ని షాప్ ఓపెనింగ్స్ ఎందుకు వస్తున్నాయి? ఇట్స్ బికాస్ ఆఫ్ యా అంటే రీతు obviously, చౌదరి గారి కోసం, yeah, లేకపోతే ఇట్స్ లైక్ ఒక్కటి ఏంటంటే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు చాలా మందికి మా పేరు నచ్చింది, అంటే మా ఫ్రెండ్షిప్ బాండ్ నచ్చింది. అట్ ది సేమ్ టైం రివాన్ అని చాలామంది ఎంకరేజ్ చేశారన్నమాట. అంటే వాళ్ళందరికీ కూడా మమ్మల్ని చూసినప్పుడు బాగా అనిపించింది. పేరు బాగుంది కదా రివాన్. యా రివాన్. సో వాళ్ళందరికీ అలాగా మమ్మల్ని ఆన్ స్క్రీన్ కానీ మమ్మల్ని ఒక పేరుగా చూడడం ఇష్టం ఉన్నప్పుడు సో అది చాలా హిట్ అయింది. సో ఆబ్వియస్లీ అందరికీ నచ్చినప్పుడు ఈ షాప్ ఓపెనింగ్స్ కానీ వాట్ ఎవర్ కానీ ఒక అమ్మాయికి షాప్ ఓపెనింగ్ అయినా అబ్బాయిలు కూడా తీసుకెళ్ళేది అబ్బాయిలు ఉండొచ్చు చాలామంది, లేదా వాళ్ళ ఫ్యామిలీలో కూడా అమ్మాయిలు ఉంటారు. సో అలాగా మాకు పేరు ఎక్కువ వచ్చింది కాబట్టి మాకు ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే. సో ఫస్ట్ ఎలా అనిపించింది? అంటే ఓకే అనిపించింది, తర్వాత ఫ్రెండ్షిప్ అని అర్థమైంది. బట్ ఎవరైనా స్టార్టింగ్లో లైక్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంటారు కదా, సో అప్పుడు ఏమైనా ఫీల్ అవ్వడం జరిగిందా? నౌ వీఆర్ వెరీ మచ్ క్లియర్, వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ తర్వాత ఐల్ స్పీక్ అబౌట్ దట్ లేటర్. సో ఇప్పుడు ఏంటి, ఎలా ఉన్నింది ఆ టైంలో ఆ మిస్అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు? బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో అప్పుడే చెప్పా, ఇంటర్వ్యూలో క్లియర్గా ఐ టోల్డ్, ఈవెన్ శివాజీ గారికి చెప్పాను అండ్ బయట ఇంటర్వ్యూ ఛానల్స్లో కూడా చెప్పాను, షీ ఈస్ ఎ వెరీ గుడ్ ఫ్రెండ్. మీ ఇంకా చెప్పాలంటే షీ బికమ్ మై ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్ లాగా. అట్ ది సేమ్ టైం ఒక హౌస్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోతాం. అన్ని డేస్ ఉన్నప్పుడు పైగా ఒక మంచి ర్యాప్ మంచి బాండ్ ఉన్నప్పుడు, ఇప్పుడు 1 వీక్ మనం ట్రిప్కి వెళ్తేనే వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ అయిపోతారు. అలాంటిది మేము 100 డేస్ వెళ్ళాం. సో ఇంకెంత బాగుంటుంది. నాట్ ఓన్లీ రీతు, మిగతా వాళ్ళలో కూడా ఇంకా బాగా క్లోజ్ అయ్యారు. బట్ అక్కడ ఏంటంటే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు మనకు ఒకరి సపోర్ట్ మ్యాండేటరీ అన్నప్పుడు ఆల్వేస్ షీఈస్ దేర్ ఫర్ మీ, ఐఎమ్ దేర్ ఫర్ హెర్ కాబట్టి సో మా బాండ్ ఇంకా డబల్ అయింది అన్నమాట. బయటకు వచ్చిన తర్వాత అంటే మీటింగ్ రెగ్యులర్గా కలుస్తూ ఉంటారు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే మేము నియర్ బైనే, జస్ట్ లెస్ దెన్ 2 kilometers. సో అంత దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో మనకు ఫ్రెండ్స్ ఉండేది చాలా తక్కువ మంది, పక్కనే ఉంటే ఇంక రెగ్యులర్గా వాళ్ళనే కదా కలుస్తాం. సో బయటకు వచ్చిన తర్వాత ఈ రూమర్స్ ఇవన్నీ ఏంటంటే మా ఇంట్లో వాళ్ళని బాధ పెడతాయి, కానీ నాకు ఇట్స్ మనం ఇండస్ట్రీకి వచ్చే ముందే చాలా చూస్తాం ఇవన్నీ కామన్ అని. లేటర్ దే విల్ అండర్స్టాండ్ అని అనుకున్నా అంతే. సో దానివల్ల అర్థం చేసుకున్నారా? చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, చేసుకునే వాళ్ళు చేసుకోరు. సో ఇంకా వస్తుంటాయి నెగిటివ్ కామెంట్స్ అబౌట్ మీ గురించి కానీ రీతు గారి గురించి? యా, రీతుని నెగిటివ్ చేసేవాళ్ళు రీతుని నెగిటివ్ చేస్తారు, నన్ను నెగిటివ్ చేసేవాళ్ళు నన్ను నెగిటివ్ చేస్తారు. వై సో మచ్ ఆఫ్ నెగిటివిటీ రీతు గారి మీద? చాలా మందికి ఉంటుంది. సో వై? ఏదైనా అంటే మీతో తను షేర్ చేసుకుంటారా ఇట్లా నెగటివిటీ ఎందుకు ఇలా వస్తుంది అనేది? లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ రీతు గారు మీ దృష్టిలో యాజ్ ఎ ఫ్రెండ్? యాజ్ ఎ ఫ్రెండ్ తను ఎలా అంటే మనం మంచిగా ఉంటే తను కూడా చాలా మంచిగా ఉంటుంది. షీ ఈస్ వెరీ నైస్ పర్సన్. అఫ్ కోర్స్ పొసెసివ్నెస్ కొంచెం ఉంది, కానీ ఎవరి మీద పొసెసివ్నెస్? అంటే తను ఇష్టపడే మనిషి, తన ఫ్రెండ్ అంటే తనకే ఫ్రెండ్ ఫస్ట్ ప్రయారిటీ, అదొక్కటి. అదంటే మంచి క్వాలిటీనే కాదు, అబ్సెషన్ లాగైతే కాదుగా. అబ్సెషన్ మూవీ నేను చూడలేదు ఆ మూవీ. అవునా? చూడండి, బాగా అట్లా ఏం లేదు, అబ్సెస్ లేదు, పొసెసివ్. అంటే ఎట్లా అంటే తను ఏంటంటే ముఖం మీద అన్నీ అనేస్తుంది. సమ్ టైమ్ ఇట్స్ గుడ్, సమ్ టైమ్ ఇట్స్ బ్యాడ్, బట్ వెరీ నైస్ పర్సన్, కష్టపడుతుంది, ఇన్స్పైరింగ్ పర్సన్ అనమాట. అంటే ఒక సింగిల్ లేడీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని, సో నాకు ఆ థింగ్స్ చాలా ఇష్టం అన్నమాట. షీ ఈస్ వెరీ స్ట్రాంగ్ ఇండిపెండెంట్ ఉమెన్. ఎస్, డెఫినెట్లీ. అండ్ ఏంటి పొసెసివ్ అంటే? ఏదైనా ఒక సిచ్యుయేషన్ చెప్తారా మాకు? బోల్డ్ అన్నీ ఉన్నాయి, దాచామంటారా? అంటే పొసెసివ్ అంటే తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తే కొంచెం అలుగుద్ది. ఇచ్చారా మీరు ఫస్ట్ ప్రయారిటీ వేరే వాళ్ళకి? అలా ఏం లేదు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్ యాక్సిడెంటల్లీ ఆర్ నార్మల్గా. సో అదొక్కటే, అది పక్కన పెడితే ఎవ్రీథింగ్ ఈస్ నైస్ ఓన్లీ. అండ్ తన నెగిటివిటీ ఎందుకు అవుతుంది అనేది, ఆబ్వియస్లీ యాజ్ ఏ పర్సన్గా నాకు తెలిసినంత వరకు షీ ఈస్ నైస్ పర్సన్. ఇంకా మన ఇద్దరం బాగున్నప్పుడు మన ఇద్దరం నైస్గా ఉంటాం. నీకు వేరే వాళ్ళకి పడపోవచ్చు. సో దోస్ ఆర్ ఆల్ సిచ్యువేషన్స్. అంటే కొంతమంది కావాలని నెగిటివ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అందులో 90% కావాలనే ఉంటుంది, రైట్?
తనకున్న పాస్ట్ వాట్ ఎవర్ వాళ్ళు కావాలని నెగిటివ్ చేస్తున్నారు. అండ్ మనం అందరికీ నచ్చం ఆబ్వియస్లీ. ఇప్పుడు నన్ను నెగిటివ్ దేవుళ్ళే చేసేవాళ్ళు అందరికీ నచ్చరు, మనం ఎంత తుచ్చ మానవులం అంతేనా? అంతే. సో పీపుల్ కొంచెం నేర్చుకోవాలి ఎందుకు నెగిటివ్ చేయడం అని. బట్ అది మారదు. సో మూవీస్ అనేవి ఎలా స్టార్ట్ అయినాయి అసలు? ఆ కెరియర్ వైపు, ఆ కెరియర్ యాక్టింగ్ నాకు వచ్చు, నేను యాక్టర్ అవ్వాలి అని ఎప్పుడు అనిపించింది ఏంటి? అంటే ఫస్ట్లో అంటే నేను ఎవరిని ఇమిటేట్ చేయాలనుకోను. ఇప్పుడు ప్రతి హీరోకి ఓన్ మేనరిజం. ఓన్ మేనరిజం ఉంటుంది. ఓకే. సో నేనేంటంటే నేను అలాంటిది యూనిక్గా ఇచ్చి చేయాలని. సో నేనేంటంటే ఎవరిని ఇమిటేట్ చేయకుండా ఆ సిచ్యువేషన్లో నేను ఉంటే, ఆ క్యారెక్టర్లో నేను ఉంటే నేను ఎట్లా యాక్ట్ చేస్తాను మోస్ట్లీ అలానే చేస్తాను అనమాట. నచ్చితే హిట్, నచ్చకపోతే కొంచెం చేంజ్ చేసుకోవాలి అంతే. సో అలాగా డైరెక్ట్ మూవీస్ కాకుండా ఫస్ట్ మనం యూట్యూబ్ చేద్దాం, యూట్యూబ్లో మెల్లగా ఇంప్రూవ్ అవుదాం. సో అలా యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసా. మొహబ్బత్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ అయింది. బ్యాడ్ థింగ్ ఏంటంటే ఆ ఛానల్ డిసేబుల్ అయిపోయింది. సో ఆ మూవీ లేదు ఇప్పుడు, ప్రైవేట్లో ఉంది. అది లేదు అన్నమాట. బట్ అప్పుడు నాకు ఐ గాట్ వెరీ గుడ్ కాంప్లిమెంట్స్. చాలా బాగా చేశారు, చాలా బెస్ట్ చేశారు. సో ఇట్ బూస్టెడ్ మీ. ఓకే. సో లేటర్ వెబ్ సిరీస్ చేయడం, ఇంకా తర్వాత ఓకే నౌ ఐ కెన్ డూ సమ్ వాట్. సో దెన్ ఆపర్చునిటీ, సావిత్రి మూవీ ఆపర్చునిటీ వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్. అఫ్ కోర్స్ బిగ్ బాస్లో కూడా చూసుంటారు నన్ను, నేను మాట్లాడే విధానం కానీ వాట్ ఎవర్. కూల్ గై అనుకోవచ్చు అంతేనా? కామ్ గై. కామ్ గై. ఓకే. యా కూల్గా అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలంటే కూల్ కన్నా కామ్ గై. ఓకే. కొంచెం ఇంట్రోవర్టా మీరు? అంబివర్ట్. ఓకే. అవతల పర్సన్ ఎక్స్ట్రోవర్ట్ అయితే నేను ఇంట్రోవర్ట్, అవతల పర్సన్ ఇంట్రోవర్ట్ అయితే నేను ఎక్స్ట్రోవర్ట్. సో అట్లా అన్నమాట. ఇద్దరం ఎక్స్ట్రోవర్ట్ అయితే అవ్వదు. సో నేను ఫ్లెక్సిబుల్ ఉంటా కాబట్టి ఆపోజిట్ పర్సన్ ఎక్కువ మాట్లాడినప్పుడు నేను వింటా. వాళ్ళు ఏం మాట్లాడకుండా అలా కూర్చుంటే నేను మాట్లాడతా అన్నమాట. ఓకే. సో ఫ్రెండ్షిప్ అంటే ఏంటి పవన్ గారి దృష్టిలో? ఫ్రెండ్షిప్ ఏంటంటే మన గుడ్ సైడ్ బ్యాడ్ సైడ్ రెండు చూసి మనల్ని మనలో యాక్సెప్ట్ చేసి మనం బెటర్ అవ్వేలాగా వాళ్ళు చెప్పాలి వాట్ ఎవర్ ద థింగ్స్. అది పక్కన పెడితే ఫ్రెండ్ అంటే మనం ఏదైనా సరే ఓపెన్గా షేర్ చేసుకోగలగాలి, అది వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేయాలి. అది వెరీ ఇంపార్టెంట్. అది వెరీ ఇంపార్టెంట్. సో మీకు మంచి ఫ్రెండ్స్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ ఇండస్ట్రీ ఆర్ ఇండస్ట్రీ ఎనీవేర్? యాక్చువల్లీ నాకు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే అఫ్కోర్స్ మన ఫ్రెండ్స్ కొంతమంది చిన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటాం, వాళ్ళు ఉండరు. బట్ నాకు అలాగా కొంతమంది పోయారు కానీ స్టేబుల్గా కాన్స్టెంట్గా ఉన్నారు. ఒక 4 members అయితే ఉన్నారు. ఓకే. బిఫోర్ చాలా ఎక్కువ షేర్ చేసుకునేవాడిని, బట్ రైట్ నో అంతేం షేర్ చేసుకోవట్లేదు. బికాస్ ఒక స్టేజ్కి వచ్చేటప్పటికి బిజీ ఇన్ దేర్ ఓన్ లైఫ్. అదొకటి, ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ ఎనీ వన్ మాట. రదర్ దాన్ టెల్లింగ్ మై సాడ్ మూమెంట్స్ ఎక్కువ చెప్పకుండా ఫన్నీ మూమెంట్స్ చెప్పడం, లేదంటే మేము కలిసి ఫన్నీ మూమెంట్స్ క్రియేట్ చేసుకొని ఎంజాయ్ చేయడం, లేదా హ్యాపీ మూమెంట్స్ని వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఇది స్టార్ట్ చేసామన్నమాట. బికాస్ ఎందుకు అంటే ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎస్ అఫ్కోర్స్ దగ్గరున్న వాళ్ళతో చెప్పుకుంటే తగ్గిపోద్ది కదా. సో అలా ఎవరికి చెప్పుకోకుండా మనలో మనం బాధపడుతూ ఉంటే డబల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. డబల్ అయ్యే ఛాన్సెస్ అంటే మనం దాని మీద ఎక్కువ మైండ్ పెడితే డబుల్ అవుతుంది. సో అందుకే అది మైండ్ ఎక్కువ పెట్టకూడదంటే వీ నీడ్ టు స్టార్ట్ ఎనీ హాబీ ఆర్ వేరే వర్క్లో బిజీ అయిపోవడం. సో నేను అలా డీవియేషన్ చూసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఆబ్వియస్లీ మనం వేరే ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాం కాబట్టి ఇంకా ఇది కొంచెం ఉండదు. డెఫినెట్లీ. ఎందుకు చేసుకోవట్లేదు అంటే దిస్ డేస్ ఏమైపోయిందంటే పీపుల్ ఆర్ జడ్జింగ్. ఇప్పుడు నాకు వాట్ ఎవర్ ది పర్సన్కి పడట్లేదంటే మా ఇద్దరికి పడట్లేదు. ఆ పర్సన్ నాతో మాత్రమే బ్యాడ్, మిగతా వాళ్ళతో బ్యాడ్ అని కాదు. మా ఇద్దరికి వాట్ ఎవర్ థింగ్స్ మేబీ ఈగో అవ్వచ్చు, లేదా వాళ్ళు నా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, లేదా నేను వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. దానివల్ల మా ఇద్దరికి గొడవైంది. సో అది ఆ పర్సన్ గుడ్డా బ్యాడా, లేకపోతే నా ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నా, ఎవరితో షేర్ చేసుకున్నా వాళ్ళు నా బాధని వాళ్ళ బాధగా అర్థం చేసుకొని వాళ్ళని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ దాకా ఆగిపోతే బాగుండు. ఈవెన్ నేను కూడా ఏంటంటే నా ఫ్రెండ్స్ ఎవరైనా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు ఆబ్వియస్లీ మనకి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ పాస్ అయిపోద్ది కదా. ఆ ఒపీనియన్ పాస్ అవ్వడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు ఎంత గుడ్ అయినా ఆ గొడవ వల్ల బ్యాడ్గానే పోర్ట్రే అవుతారు. సో అందుకే ఐ స్టాప్డ్ షేరింగ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఇండస్ట్రీలో ఎవరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిందే రీతు, ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న, అఫ్కోర్స్ తనుజ, కళ్యాణ్, ఇంకా మిగతా వాళ్ళు తక్కువ. బట్
దివ్య నిఖిత అండ్ రాము రాథోడ్, వీళ్ళందరూ కూడా ఎక్కువ మాట్లాడిపోయినా దే ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మీ. బట్ నేను రెగ్యులర్గా ఇప్పుడు ఎక్కువ టచ్లో ఉండేదైతే ఒకటి రీతు, రెండు ఇమాన్యుల్ అన్న, రాకేష్ అన్న అండ్ దివ్యతో అప్పుడప్పుడు. బట్ మోస్ట్లీ వీళ్ళ ముగ్గురే. పోన్లే, ఫస్ట్ రీతు పేరు చెప్పారు కాబట్టి, రీతు గారి పేరు చెప్పారు కాబట్టి యువర్ సేఫ్ అనుకోవచ్చు. నో నేను ఉన్నదే మళ్ళీ నంబరింగ్ మారిస్తే మళ్ళీ పొసెసివ్ అన్నారు కదా. జస్ట్ కిడింగ్. అయితే యూజువల్గా ఇప్పుడు ఇమాన్యుయల్ గారు మొన్న ఒక రీల్ చూసాను, చాలా ఎమోషనల్ అయిపోయారు. వాళ్ళ అన్నయ్య మూవీ వచ్చింది, రిలీజ్ అయింది, మా ఇంటి బంగారం. సో అమేజింగ్గా చేశారు. ఏంటి అదేమన్నా మీతో షేర్ చేసుకున్నారా ఆ మూమెంట్ ఇమాన్యుయల్ గారు? అంటే ఆ మూమెంట్ షేర్ చేసుకోలేదు, కానీ మేము బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు కానీ ఎవ్రీ టైం అన్నయ్య గురించి బాధపడేవారా నిజంగానే? చాలా. యాక్చువల్లీ ఇమాన్యుయల్ అన్న ఏమైనా చెప్తున్నప్పుడు నాకు ఆటోమేటిక్గా ఏడుపు వచ్చేది. సో అనుకోకుండా నేను అలా కనెక్ట్ అయిపోయా. అట్ ది సేమ్ టైం నేను యాక్చువల్లీ ఫస్ట్ వీక్లో ఏడుస్తా ఒక ఇన్సిడెంట్ వల్ల. ఆ టైంలో హీఈస్ ద పర్సన్ టేక్ కేర్ ఆఫ్ మీ మాట. సో అప్పుడు కూడా అరే నేను ఉన్నాను రా నీకు, నేను అన్నీ అనేటప్పటికి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. మేబీ చాలా చూపించకపోయి ఉండొచ్చు నాకు. ఇమాన్యుయల్ అన్న కూడా లైక్ మంచిగా వెన్ ఎవర్ ఐ ఫీల్ సాడ్ హీస్ దేర్ ఫర్ మీ. ఓకే. సో ఇందాక అన్నారు కదా, నాకు రీతు గారు బాగా నచ్చింది. యాక్చువల్గా పాజిటివ్ కమెంట్స్ మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి వచ్చింది. సారీ టు రిమైండ్ యూ అగైన్, ప్లీజ్ ముందే సారీ చెప్తున్నా. నాన్నగారు కాలం చేసినప్పుడు షీ వాజ్ దేర్ అండ్ సపోర్టింగ్ విత్ యూ. ఆ వీడియోస్ అన్నీ చూసి లైక్ ఎవ్రీ వన్ లైక్ వెరీ హ్యాపీ పాజిటివ్ కమెంట్స్ దే హ్యావ్ షవర్డ్ ఆన్ యూ దట్ టైమ్ బిట్వీన్ యూ టూ పీపుల్. సో ఎలా ఉన్నింది? అప్పటి నుంచి పాజిటివిటీ వచ్చిందా లేకపోతే ముందు నుంచి టెస్ట్? లేదు, ఫస్ట్ నుంచి పాజిటివిటీగానే ఉంది. నెగిటివిటీ ఫ్లక్చువేషన్, ఒకసారి ఉన్నాం ఒకసారి లేకపోవడం. అంటే మన ఫ్రెండ్స్ అన్నప్పుడు ఇంకోటి అఫ్కోర్స్ వెళ్ళొచ్చారు, వాళ్ళ బిజీ స్కెడ్యూల్లో వచ్చి నాకు స్టాండ్ తీసుకొని ఇట్స్ వెరీ గుడ్ థింగ్. నేను వాళ్ళకి థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ రిమైనింగ్ పీపుల్ కొంతమంది కాల్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు కొంతమంది ఓన్లీ హౌస్ దాకే ఉంటారు. హౌస్ తర్వాత బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మ్యాక్స్ ఉండరు. మేబీ ఉండాలనుకున్నా కొంతమంది ఉండలేరు, కొంతమంది లైట్ అని అనుకుంటారు. బట్ దీస్ పీపుల్ రీతు కానీ ఇమాన్యుయల్ అన్న కానీ డైరెక్ట్ వాళ్ళిద్దరే వచ్చారు హౌస్ నుంచి. వాళ్ళు వచ్చినందుకు వాళ్ళు చాలా ఎట్లా అంటే గ్రేట్ఫుల్. అట్ ది సేమ్ టైం వాళ్ళు ప్రాపర్గా నా మీద చాలా అంటే మన ఇంట్లో మనిషి అన్నట్టే ఫీల్ అయ్యి వచ్చారు. రిమైనింగ్ పీపుల్ రాలేదని నేను అంతేం ఫీల్ అవ్వాల, బికాస్ ఐఎమ్ ఏ పర్సన్. నువ్వు ఎవరి దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేయకు. వస్తే వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్, రాకపోతే లైట్ తీసుకో. ఇట్స్ ఓకే, దేర్ మే బి బిజీ. సో అంతే. బట్ అఫ్ కోర్స్ వస్తే ఇట్ షోస్ ద ప్రయారిటీ 100%. వచ్చిన వాళ్ళు దే ఆర్ లైక్ ఎట్లా అంటే వాళ్ళు మన అనుకొని వాళ్ళతో ఇంకా మంచిగా ఉండి ఇంకా బాగుండు. రాలేని వాళ్ళతో మంచిగా ఉండొద్దని కాదు, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అంతే. సో యూజువల్గా లైఫ్ అంటే అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. అయితే చాలామందికి ఏముంటుందంటే ఎస్పెషలీ బాయ్స్కి ఒక సంపాదించే టైం వచ్చినప్పుడు నాన్నగారు ఉంటే బాగుండు, నాన్నగారిని నేను సక్సెస్ఫుల్గా సో కరెక్ట్ ఆ టైంలో అంటే పీక్ సక్సెస్ చూసేశారు బిగ్ బాస్ తర్వాత. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే ముందు నుంచి లేని డిసీజ్ కదా క్యాన్సర్, టంగ్ క్యాన్సర్ అనేది. ఎలా ఉన్నింది ఆ 1 year నాన్నగారితో? డిడ్ యూ అంటే మీరు అనుకున్నారా ముందే ఇలా అవుతుంది అని చెప్పి, ట్రీట్మెంట్ ఇదంతా అవుతుంది, హీ విల్ గెట్ బెటర్ అనుకున్నారు? సో అన్ఎక్స్పెక్టెడ్గా తెలిసింది. అంటే ఆయనకి ఫ్రమ్ నోవేర్ ఇట్ హస్ జస్ట్ బ్లూమ్డ్ అవుట్. అంటే ఫస్ట్ ఆయన ఏంటంటే విజ్డమ్ టీత్ పెయిన్ వస్తుంది అని అన్నారు. అండ్ అది షార్ప్గా ఉంది, అది నాలుగుకి గుచ్చుకుంది అనుకున్నాం. సో డెంటిస్ట్ చూపించుకున్నారు, అది తీసేసారు. తర్వాత అది హీల్ అయింది, నార్మల్గానే ఉన్నారు. తర్వాత మళ్ళీ అగైన్ ఇట్ స్టార్టెడ్ అంట. సో నాకు చెప్పలా, ఈ ఒక 3 months ఈ ప్రాసెస్లో ఆయనకి వైట్గా ఏదో ఇక్కడ వేసింది, ఏమీ చెప్పలేదు. చెప్పకపోతే 4th month ఇంకా పెయిన్ ఎక్కువైపోయి దెన్ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ చూపించడానికి నేను ఇక్కడ చూపించా. సో ఫస్ట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాం, తర్వాత ఈఎన్టీ దగ్గరికి వెళ్ళాం. దెన్ వీ గాట్ టు నో ఆన్కాలజీ డాక్టర్కి చూపించాలని. సో అప్పుడు ఆన్కాలజీ డాక్టర్ చూపిస్తే షాక్. అసలు అలా అనగానే ఏంట్రో ఇది, ఆయన
బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి లేవు. ఎందుకు వచ్చింది అంటే బికాస్ ఆఫ్ కాన్స్టెంట్ ఇదా? ఇంకొకటి కాన్స్టెంట్ హీలింగ్ అవ్వకపోవడం. 2 ఆయన బైట్ చేస్తున్నారు నిద్రలో, బైట్ ఇది చేస్తారు కదా. దీన్ని చిగురిని బైట్ చేస్తూ హీస్ బైటింగ్ ఇట్ ఎ లాట్. సో పుండు మీద మనం పొడుస్తూ ఉంటే ఇట్ విల్ ఎఫెక్ట్ కదా, అట్లా క్యాన్సర్ సెల్స్ ఫామ్ అయినాయి. ఓకే. సో ఏ స్టేజ్లో ఉండే మీరు డయాగ్నోస్ చేసినప్పుడు? స్టేజ్ 2. బట్ ఇట్స్ అ హీలింగ్ అనే healing. అనుకుంటారు, డాక్టర్స్ కూడా అదే చెప్పుంటారు. సో ఆపరేషన్ అయిన తర్వాత ఏమైందంటే టంగ్ కదా, సో టంగ్ వల్ల ఇట్ గాట్ ఎఫెక్టెడ్ ఫర్ లంగ్స్, బ్రీతింగ్ ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి. అట్ ది సేమ్ టైం వాట్ ఎవర్ థింగ్స్ ఆయన మనసులో పెట్టుకున్నారు ఏమో తెలియదు, కానీ ఒక టైంలో చాలా బాగుండే. తర్వాత మరి బయట ఏమైనా పట్టించుకున్నారా, లేకపోతే ఫ్యామిలీ మ్యాటర్స్లో ఏమైనా అయిందో ఏమో తెలియదు, కానీ సడన్లీ హీ చేంజ్ లిటిల్, కొంచెం బెంగ ఎక్కువ పెట్టేసుకున్నారు. అంటే మీ గురించా బయట కామెంట్స్ ఇట్లానా, లేకపోతే ఎనీ ఫ్యామిలీ అండర్లైన్ ఫ్యామిలీ ఇష్యూస్? అది ప్రాపర్గా తెలియదు, బట్ నేనేంటి ఇలా అయిపోయాను, నేను చాలా బాగుండే పర్సన్, ఇప్పుడు వీళ్ళందరూ నన్ను ఇది చేయాల్సి వస్తుంది. సో అట్లాగా ఆయన మనసులో పెట్టేసుకున్నారు అనమాట, నేను వీళ్ళందరి మీద డిపెండ్ అయిపోయాను. బికాజ్ ఆయన ఎప్పుడూ ఎవరి మీద డిపెండ్ అవ్వలేదు అనమాట. సో అలా అయ్యేటప్పటికి దెన్ మళ్ళీ మనిషి పాడవడం స్టార్ట్ అయింది. మళ్ళీ డాక్టర్ చూపించాం, కట్ చేస్తే హీల్ అవుద్ది అన్నారు. కట్ చేస్తే స్టేజ్ 4కి వెళ్ళిపోయింది. ఇమీడియట్లీ లంగ్స్లోకి పాకేసింది. అంటే మనకి లోపల ఏం జరుగుతుందో తెలియదు కదా, సో బయట బాగానే ఉంది, బట్ లంగ్స్లోకి పాకేసింది. ఇది స్టార్ట్ చేయించాం, ఏది కీమోథెరపీ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సెషన్ కూడా అయింది. సెకండ్ సెషన్కి ఇంకా he couldn't take it అన్నమాట. చాలా కష్టమైపోయింది అనమాట, హెవీ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. తర్వాత అన్నయ్య హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటిలేటర్ అన్నారు, అంతే. అప్పటికి ఇంకా మనకు ఒక సక్సెస్ వస్తుంది, నాన్నగారికి చూపించాలి, మనకి ఏముంటుంది యూజువల్గా ఈ టైంలో, లైక్ సక్సెస్ వస్తే పేరెంట్స్కి చూపించాలి అని ఉంటుంది. సో ఆ టైంలో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ కొలాప్స్డ్. సో దాని నుంచి ఎలా బయటకు వచ్చారు? సో మెనీ పీపుల్ విల్ ఫేస్ దట్, పవన్ గారు. సో యా, అంటే ఫస్ట్ చాలా బాధేసింది. ఇప్పుడిప్పుడే లైఫ్లో మంచిగా స్టేజ్కి వెళ్తున్నా, మంచిగా చూసుకోవచ్చు అనుకున్నా. బట్ నేనంటే ఆల్వేస్ బిలీవ్ జరిగిపోయిన దాని గురించి ఎక్కువ బాధ పెడితే ఏముండదు. అండ్ ఆబ్వియస్లీ ఆయన కోరుకునేది కూడా నేను, మమ్మీ, అన్నయ్య వాళ్ళందరూ హ్యాపీగా ఉండడం. సో ఐ సఫర్డ్. నేను ఉంటుంది కదా ఆబ్వియస్లీ మనసులో, బట్ ఐ ప్రామిస్ మై సెల్ఫ్ ఎక్కువ యాడకు, బికాస్ ఆయన సోల్ కూడా హ్యాపీగా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఇంట్లో నేను స్ట్రాంగ్గా లేకపోతే మా ఇంట్లో వాళ్ళు కూడా స్ట్రాంగ్గా ఉండలేరు. సో మీరే స్ట్రాంగ్గా ముగ్గురులో? యా, 100% నేనే స్ట్రాంగ్. అవునా? డెఫినెట్లీ. అంటే నేను ఎప్పుడు స్ట్రాంగ్ ఉండాలి, ఒక హీరో లాగా నువ్వు 10 మందికి ఇన్స్పైరింగ్గా ఉండాలి. సో ఇదే నా మెంటాలిటీ అన్నమాట. అండ్ ఆల్వేస్ నేను మంచిగా ఉండాలి. అంటే ఈ చిన్నప్పటి నుంచి హీరో నావెల్స్ కానీ ఇవే చూడడం అలవాటు అయిపోయి, ఇంకా ఐ వాంట్ బి లైక్ దట్ ఓన్లీ. మనం బెటర్గా అర్థం చేసుకోవాలి, మనుషులు తప్పులు చేస్తారు, మనుషులకు బాధలు వస్తాయి, అవన్నీ కూడా ఓవర్కమ్ చేయాలి, ఫర్గివ్ చేయాలి, మంచిగా చూసుకోవాలి, ఇదే ఉండేది అన్నమాట. బట్ ఇక్కడ రియాలిటీలో ఇక్కడ కూడా కొంచెం నేర్చుకుంటాం. కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో ఉంటే మనం ఎంత చేంజ్ చేయాలనుకున్నా వాళ్ళు చేంజ్ అవ్వరు. బెటర్ టు లీవ్ దెమ్ అండ్ బెటర్ టు ఫోకస్ ఆన్ యువర్ వర్క్ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఫాదర్కి ఇలా అయిన తర్వాత నేను అలోన్గా నేను కొంచెం బాధపడ్డా. బట్ ఎప్పుడైతే ప్రామిస్ చేసుకున్నాను ఎక్కడి నుంచి నేనే మా మమ్మీని బాగా చూసుకోవాలి, మా అన్నయ్య కూడా మా అన్నయ్య బాధపడేది మా అన్నయ్యకి బాధపడతాడు, మా అన్నయ్య నాతో కూడా షేర్ చేసుకోవాలి, బికాస్ ఈస్ ఎల్డర్ సన్. సో ఎల్డర్ సన్ ఏంటంటుందంటే చిన్నోళ్ళ దగ్గర ఆడకూడదు అనుకుంటారు, చిన్నోళ్ళ దగ్గర ఏం చేయకూడదు అనుకుంటారు. మేము అంబులెన్స్లో వెళ్తున్నప్పుడు నేను ఏడ్చాను, మా అన్నయ్య ఏడ్చాడు.